Silence ఓం power. శాంతి. సైలెన్స్ శక్తి. ప్రాక్టికల్ గా అనుభవాన్ని చేయండి, పెంచండి. అందరి ముఖం నుండి వెలువడాలి. సైన్స్ సైన్సే, కానీ సైలెన్స్ అపరంపారమైనది, అపరిమితమైనది. ఎందుకంటే ధర్మం వాళ్ళు, సైన్స్ వాళ్ళు Silence का चमत्कार नहीं, వాళ్ళు సైన్స్ వాళ్ళు, ధర్మాల వాళ్ళు చమత్కారాలు చూపిస్తారు సూక్ష్మంగా. మరి సైలెన్స్ యొక్క చమత్కారాలను కూడా సిద్ధం చేసి చూపించాలి. అది ఇప్పుడు స్పీడ్ గా చేయాలి, ఫాస్ట్ గా చేయాలి. సైన్స్ చూడండి, సమయాన్ని, వస్తువులను सूक्ष्म बनाती जाती పూర్తిగా సూక్ష్మంగా చేస్తూ ఉంది. సైలెన్స్ శక్తితో शक्तिशाली बना रही है. ఎంత శక్తిశాలిగా అవ్వాలి అంటే ఈ అనుభవాన్ని చేయాలి, చేయించాలి. Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. Getting very good feedback from many of you that you really taking lot of benefit మంచి from ఫీడ్బ్యాక్ వస్తుంది అందరి నుండి. silence. మీరు ఈ సైలెన్స్ ద్వారా ఎంతో ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నారు సైలెన్స్ యాత్రలో. And today is like ఈరోజు what we understand of silence and what Lokik people understand of silence సైలెన్స్ is గురించి మనం అర్థం చేసుకున్నది, సైలెన్స్ గురించి లౌకికంలో వాళ్ళు అర్థం చేసుకున్నది, దానికి వ్యత్యాసం ఉంది. or not. మన సైలెన్స్ జ్ఞానానికి అయానం ఆధారంగా ఉంది. We don't want to control the mind. We don't want to suppress the mind. మనం అయితే మనసును కంట్రోల్ చేయము. మనసును We still want mind మనసును to be able to balance between అది thinking and అదివే ఉంచము. మరి కానీ మనం బ్యాలెన్స్ లో And this ఆలోచనలు Baba in the blessing talk ఉంటాయి. about ఈరోజు the పొద్దున subtle thoughts. బ్లెస్సింగ్ లో బాబా చెప్పారు సూక్ష్మమైన A lot of ఆలోచనలు. people talk about mind and then subconscious. చాలా మంది మనస్సు, Subconscious mind. That means even if you think that you are సబ్ thoughts కాన్షియస్ గురించి మాట్లాడతారు. or I don't మరి మన know, ఆలోచనలు కంట్రోల్లో ఉన్నాయని మనం అనుకున్నా కానీ go in and suddenly see లోపలికి వెళ్ళి that there are సూక్ష్మంగా some చూస్తే very subtle thoughts. Now how do చాలా I సూక్ష్మమైన use ఆలోచనలు knowledge? ఉంటూనే ఉంటాయి. మరి దాంతో నాలెడ్జ్ ఎలా Now ఉపయోగిస్తాను? thoughts could be connected with your body, ఈ connected ఆలోచనలు with శరీరంతో ఉండొచ్చు, relationships, లౌకికమైన సంబంధాల్లో ఉండొచ్చు, from any material comforts, facilities, భౌతికమైన కంఫర్ట్స్ లో ఉండొచ్చు, situations. Right? పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు. These are four things.
where in very subtle way, mind is still pulled. సూక్ష్మంగా మనసు So when mind is pulled, mean you have subtle మనసు thoughts. ఆకర్షణలో ఉంటుంది. Like మనసును many souls మనసు say అటు that ఇటు I always do వెళ్తోంది the అంటే body don't ఏదో have ఒక any సూక్ష్మమైన fear. ఆలోచనలు ఉన్నట్టే. నేను ఎంతో మంది చూశాను, నాకు భయం లేదు అంటారు. This time you కానీ might not have thoughts of fear, but certainly there is fear. మరి భయం ఆలోచనలు లేని సమయం ఉండొచ్చు, కానీ So it's సూక్ష్మంగా చూస్తే subconscious mind. ఏదో కొంత భయం And ఉంటుంది. అదే సబ్ everyone has కాన్షియస్ fear మనసు. from different things. మరి Whatever అందరూ has been the experience of the రకరకాల past. భయాలు ఉంటాయి. అదంతా గత అనుభవాలను బట్టి ఉంటుంది. So that those are sanskars of the అవే experience. That సంస్కారాలు. fear will emerge. ఆ భయం వస్తూ ఉంటుంది. We don't know, right, in our past lives what happened. మన గత జన్మలో ఏం జరిగిందో But మనకు తెలియదు కదా, sanskars are there. కానీ Experiences ఆ are there. సంస్కారాలు ఉన్నాయి, ఆ అనుభవాలు ఉన్నాయి. So with knowledge, first of all, as Baba said, సో change వాళ్ళ ఆ ససూక్ష్మమైన ఆలోచనలు ఉపచేతన అవస్థలో ఉంటాయి. సబ్ కాన్షియస్. before, of course, I thought I am body. There was a lot of attachment with body. Now we know it's my body. I am soul. ఇంతకుముందు అయితే శరీరంతో ఎంతో My body. బంధం ఉండేది. ఇప్పుడు మనకు తెలుసు, నేను ఆత్మను, ఈ శరీరంలో ఉన్నాను అని. Baba మరి ఈ said, శరీరాన్ని as costume, మన as instrument. వాహనంగా So with knowledge, చూస్తాము, I am ఒక changing my సాధనంగా relationship with చూస్తాము. body. మరి ఈ జ్ఞానంతో మనం ఈ శరీరంతో ఉన్న సంబంధాలని Little vehicle for the soul. మార్చుకుంటున్నాం. ఆ And ఆత్మకు body ఈ is శరీరం vehicle for the ఒక soul. వాహనం, శరీరం Costume ఆత్మకు matches my ఒక particular వస్త్రం, body. శరీరం ఆత్మకు ఒక వస్తువు. So ఈ the నా యొక్క relationship I'm changing with పాత్రను body, ఈ శరీరం ద్వారా పోషిస్తున్నాను. subconscious శరీరంతో mind ఉన్న also, నా సంబంధం this attachment ఇలా with మారినప్పుడు body. ఉపచేతన అవస్థలో కూడా Care for ఎలాంటి the బంధం body, శరీరంతో ఉండదు. attachment with the body is not good. శరీరాన్ని చూసుకోవటం మంచిదే, కానీ శరీరంతో బంధంలో ఉండటం So same is with all మంచిది కాదు. leukic relationships. లౌకిక సంబంధాలతో కూడా All అంతే. are souls, అందరూ ఆత్మలే, children. అందరూ బాబా పిల్లలే. But when we say my children, my కానీ grandchildren, ఎప్పుడైతే my నా పిల్లలు, my నా parents, మనవాళ్ళు, నా తల్లిదండ్రులు అన్నప్పుడు so first I have to be detached. ముందు Then నేను they అతీతంగా also, ఉండాలి. there ఆ will be తర్వాత change. వాళ్ళల్లో కూడా ఎంతో మార్పు వస్తుంది. But if I have attachment, even little bit, నాకే they will have lot, right? బంధం ఉంటే వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. So they keep pulling the mind. వాళ్ళు మనసును, Their thoughts will keep appearing in our subconscious. మనసులో ఆలోచనలు ఉపచేతన అవస్థలో వస్తూ ఉంటాయి. సూక్ష్మమైన ఆలోచనలు తయారవుతూ Baba is ఉంటాయి. not saying to leave relationship, but change it. బాబా సంబంధాలను వదిలేయమంటలేదు, సంబంధాలను పరివర్తన చేయండి అంటున్నారు. So no వాళ్ళు కూడా ఆత్మలే, మరి ఎలాంటి బంధం ఉండకూడదు and you can అంటున్నారు. have it, and మరి it becomes very loveful అలా relationship. ఉండొచ్చు కదా. మరి అలా మంచి సంబంధాలు పెట్టుకున్నప్పుడు Out of attachment, they keep అంటే thinking about it. So you will have lot of subtle thoughts. Cannot have silence. బంధాలు లేకుండా Even cannot have good yoga because there is ఆలోచించటం, subtly. ఆ బంధం ఆ సూక్ష్మంగా మనకు ఆకర్షణ ఉన్నప్పుడు మనం యోగం కూడా చేయలేం. But I మరి change my ఆ బంధాలు consciousness towards వద్దు them. అని చెప్పలేము, కానీ Also, మన స్పృహ వాళ్ళ పట్ల మనం మార్చుకోవచ్చు. వాళ్ళందరూ ఆత్మలుగా అనుభవం చేయొచ్చు. ఈ ఈ జన్మలో మనం అందరం కలిసి పాత్రలు పోషించాలి. ఈ ఆటలో అందరూ బాబా పిల్లలే. ఎంతైతే నేను బంధాలను that is why in 18th chapter the Lord జయిస్తానో says, అందుకే అంతగా నా పురోగతి ఉంటుంది. అందుకే 18వ చాప్టర్లో గీతలో ఉంటుంది, నష్టమోహ స్మృతి స్వరూప. అంటే మన స్మృతిలో మోహం అంతా ఎలాంటి మోహము ఉండదు. అందరూ ఆత్మలే.
So when you say my నాది అన్నప్పుడు child or my నా grandchild, మనవడు, my నా grandchild, మనవరాలు, there is that pull నా in body consciousness. నా అమ్మమ్మ అన్నప్పుడు ఆ శరీర స్పృహ యొక్క Same is with the material ఆకర్షణ things ఉంటుంది. of మరి whatever అలాగే we have. మన వస్తువుల పట్ల కూడా Could also మనకున్నదంతా be subtle pulls. ఎంత సూక్ష్మమైన ఆకర్షణ ఉండొచ్చు వాటి ద్వారా కూడా. But if you really, they belong to Baba. I am just the trustee. కానీ నేను బాబా సంతానాన్ని, నేను ట్రస్టీని అనుకుంటే, మరి నేను ట్రస్టీగా ఉంటే ఈ సూక్ష్మమైన ఆకర్షణ will not ఉండదు, pull us. అది ఆకర్షించదు. In every situation, whatever happens, ప్రతి పరిస్థితిలోనూ ఏం జరిగినా okay, కానీ, it's according to drama, ఓకే ఇది డ్రామా ప్రకారం జరిగింది, డ్రామాలో ఇంకో దృశ్యం and there is an అనుకుంటాం, another scene that past, there is ఇంకో another, దృశ్యం, another తర్వాత ఇంకొక దృశ్యం, తర్వాత when ఇంకొకటి. drama is moving, the scenes are changing. మరి డ్రామా అలా కదులుతూ ఉంటే But one scene has gone, దృశ్యాలు మారుతూ ఉంటాయి. ఒకసారి ఆ దృశ్యం మారిన తర్వాత నేను ఈ వర్తమానంలోకి వచ్చేస్తాను, ఎందుకంటే జరగాల్సింది జరిగిపోయింది, అది మారిపోయింది కదా. ఇప్పుడు drama is moving. డ్రామా కదులుతూనే ఉంటుంది, రకరకాల దృశ్యాలు వస్తూనే ఉంటాయి. So using knowledge or understanding మరి జ్ఞానాన్ని to change ఉపయోగించి relationship. అర్థం చేసుకొని సంబంధాలను So it's సుపరివర్తన changing of తీసుకురావాలి. consciousness. నా స్పృహను And మార్చుకోవాలి. also then gradually మోహం the నుండి subconscious mind. మోహం నుండి ఆత్మ దృష్టితో మార్చుకోవాలి. అలానే సబ్ కాన్షియస్ మనసులో ఉపచేతన అవస్థలో కూడా, ఉపచేతన అవస్థలో Also clean when there are no subtle అక్కడ కూడా చాలా స్వచ్ఛంగా ఉండాలి. ఏ సూక్ష్మమైన ఆలోచనలలో చిక్కుకోకూడదు. ఉపచేతన అవస్థలో anything. Baba doesn't ఏదైనా allow కానీ us for using. బాబా మనల్ని But we are ఆపరు, also so much ఉపయోగించకుండా. absorbed in కానీ churning, in remembrance of Baba. బాబా స్మృతిలో, బాబా మరణంలో Remember ఎంతో anything. తీసుకోగలుగుతాం. అప్పుడు Whatever ఇంకేది you say, గుర్తుండదు. like some kind of food. మరి మనకి ఏదైనా ఆహారం ఇష్టమైతే For long time దాని గురించి forgotten, ఆలోచిస్తే then suddenly మనం remember, oh, I ఇష్టపడతాం. forgot చానాళ్ళుగా about it. మర్చిపోయి మళ్ళీ గుర్తొస్తే, ఓ నేను అంతా మర్చిపోయాను దాని గురించి There is అసలు no అనుకుంటాం. attachment ఎందుకంటే దాని మీద in అసలు our మోహం లేదు, subconscious mind. అది It మన doesn't keep pulling ఉపచేతన us. అవస్థలో లేదు కాబట్టి అది పద్దాకులు గుర్తు రావట్లేదు అనమాట మనకి. Otherwise, even the taste could pull. లేకపోతే The ఆ smell రుచి could అయినా తన వైపుకు లాగుతుంది, ఆ వాసన అయినా, ఆ మాటలైనా, ఆ కళ్ళైనా సూక్ష్మంగా ఇంద్రియాలు అటువైపు ఆకర్షిస్తూనే ఉంటాయి. అందుకే మరి బాబా అంటారు, మీకు ఏదైనా నచ్చితే బాబా స్మృతిలో తినండి అంటారు. బాబా స్మృతిలో తిన్నప్పుడు దాని మీద అలాంటి ఆకర్షణ ఉండదు, మీరు ఆనందిస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత దాని వైపు మళ్ళీ ఆకర్షణ ఉండదు, లేకపోతే దాని వైపు మనసు పరిగెడుతూనే ఉంటుంది. ఈ విధంగా సూక్ష్మమైన ఆకర్షణల నుండి, మోహాల నుండి, బంధాల నుండి మనం ఇవన్నీ సూక్ష్మమైన ఆలోచనలు అంటే ఉపచేతన అవస్థ ద్వారా వస్తాయి. So through knowledge I know, జ్ఞానం ద్వారా నాకు తెలుసు why these thoughts are coming. ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని. మరి ఆలోచనలు నేను పరివర్తన చేసుకోవాలి. ఆ ఆలోచనలు మరి ఆ స్పృహలో పరివర్తన చేసినప్పుడు, మోహం నుండి అతీతంగా ఉన్నప్పుడు, అది ఎలాంటి సంస్కారాలను ఆత్మలో మిగల్చదు. అంటే ఎలాంటి ఆకర్షణలు, సూక్ష్మమైన ఆలోచనలు రావు అంటున్నారు బాబా. బాబా వాటిని దారాలు అంటున్నారు. మరి ఆ బంధాలు మరి
గొలుసుల్లా కాకపోయినా దారాల్లాగా ఉంటాయి. మీరు ఒకసారి బాబా అన్నారు, గొలుసులను అయితే ఆ బంధాల గొలుసుల్ని బంధించిన గొలుసులను అయితే తెంచుకున్నారు కానీ ఆ సూక్ష్మమైన ఆలోచనలు అంటే దారాలు అంతే తెంచుకోలేదు అన్నారు. మరి సైలెన్స్ దగ్గరికి వచ్చేసరికి మనం మాట్లాడడం, ఆలోచించం, కానీ ఆలోచిస్తూనే సుచేతన అవస్థలో ఆలోచిస్తూనే ఉంటాము. సో నాకు నచ్చింది ఈరోజు పొద్దున బ్లెస్సింగ్. బాబాకి తెలుసు మనం ఎలాంటి పురుషార్థం చేస్తున్నాము అని. నేను ఎప్పుడు చూశాను. మరి మనం అందరం కలిసి చేసేటప్పుడు బాబా మనతోనే ఉంటారు. రోజంతా నేను చూస్తున్నాను ఎలా ఈ సూక్ష్మమైన ఆలోచనలు వస్తున్నాయా అని. అంటే ఎంతో దాని గురించి సంభాషణ జరుగుతూనే ఉంది. అటువైపు మనసు పోతూనే ఉంది అన్నమాట. బాబా అందుకే చెప్పారు, మీరు పూర్తి స్మృతిలో ఉంటే మీరు సైలెన్స్ లో నిజమైన స్వయం గురించి తెలుసుకుంటారు. శాంతంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, శక్తివంతంగా ఉంటారు. అందరితోనూ ప్రేమపూర్వకమైన స్పృహలో అందరితోనూ కలుస్తారు. అంటే అందరి బంధాల నుండి ఫ్రీ అయిపోతారు. బంధాల నుండి సంబంధాలు ఏర్పడతాయి. బంధాలు పోయి నా లౌకిక వాళ్ళతో అందరితోనూ నేను ఇది ప్రయోగించాను. మరి ఆ తర్వాత ఆత్మికంగా ఎంతో ప్రేమ అందరిలో ఉండేది. కానీ నేను మాట్లాడని, నేను చేయని, నేను కలని ఇలాంటివి ఉండేవి కాదు. సరైన సమయంలో ఏది అవసరమో, ఎలాంటి శుభాశీస్సులు అవసరమో మేమందరం ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉన్నాము. అలాంటి స్థితుల్లో బాబా ఎక్కడైనా అవసరం ఉంటే బాబా రెడీ చేస్తారు. ఒకసారి నేను ఆఫ్రికాలో ప్రయాణిస్తూ ఉన్నాను. మరి ఆఫ్రికా నుండి వచ్చేటప్పుడు దాది జానకి చెప్పారు, మారిషస్ ఇక్కడ నుండి కొన్ని గంటలు అక్కడికి వెళ్ళు అన్నారు. నేను సరే అని మారిషస్కి వెళ్ళాను. దాది చెప్పారు కాబట్టి వెళ్తాను అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి నా అలౌకిక సిస్టర్ చంద్ర ఒక పెద్ద సర్జరీ జరుగుతుంది ఆ 2 రోజుల్లో. నాకైతే తెలీదు ఆ రోజుల్లో జరుగుతుందని. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మోరల్గా సపోర్ట్ ఇవ్వగట్టు దివ్యమైన ఫ్యామిలీగా అందరూ జాగ్రత్త చూసుకుంటారు. మరి ఎలా నేను రైట్ టైంలో ఇక్కడ ఉన్నాను అనుకున్నాను తెలియకుండానే. మీరు ఎక్కడైతే అవసరమో, దేనికైతే అవసరమో అది మీ కోరికల ద్వారానో మీ ప్లానింగ్ ద్వారానో జరగదు. అవసరమైతే బాబానే మిమ్మల్ని అక్కడికి చేరుస్తారు. మీరు అది నమ్మాలి. ఎంత అయితే మనం అతీతంగా ఆత్మికంగా అవుతున్నామో బాబా మన ఉనికిని చాలా విలువగా ఉపయోగిస్తారు, విలువైన రీతిలో ఉపయోగిస్తారు. ఆ విధంగా అది సేవ అవుతుంది, మంచి ఉదాహరణ అవుతుంది. మనలో ఉన్న ఆ నమ్మకం, ఆత్మిక నమ్మకం పెరుగుతూ ఉంటుంది. మనం ఏది వదలట్లేదు. బాబా సేవే నా మొట్టమొదటి డ్యూటీ. మరి అవసరమైనప్పుడు బాబా నన్ను అక్కడ ఉంచుతారు. అది కూడా సేవగానే అవుతుంది. సరే, జ్ఞానాన్ని సేవ కోసం, సైలెన్స్ లో ఉపయోగించండి. మీ సూక్ష్మమైన ఆలోచనలను అబ్జర్వ్ చేయండి, తెలుసుకోండి. దానికోసం ఇది చాలా ముఖ్యం. ఎంతైతే మనం ఆత్మాభిమానాన్ని తయారు చేసుకుంటామో అంతగా ఉపచేతన అవస్థ, సబ్ కాన్షియస్ మైండ్ కూడా మారుతుంది. అది కూడా
చాలా ఆత్మకంగా ఆత్మాభిమానంలోకి వస్తుంది. అప్పుడు అది నిజమైన సైలెన్స్, సత్యమైన సైలెన్స్, లోతైన సైలెన్స్, మధురమైన సైలెన్స్ గా అవుతుంది. అక్కడ ఎలాంటి ఆకర్షణలు ఉండవు. ఓం శాంతి. Om Shanti. So today is Saturday, so we'll be having our chit chat day. But before we ఓం శాంతి. ఈరోజు శనివారం చిట్ చాట్ ఉంటుంది. చిట్ చాట్ ముందు మన హోంవర్క్ కంప్లీట్ చేద్దాం. invite our dear angel sister, Sister Elizabeth. Welcome. ఏంజల్ సిస్టర్ ఎలిజబెత్ ఆహ్వానిద్దాం. ఎలిజబెత్ సిస్టర్, వెల్కమ్. Thank you, Sister Bhumi. I always feel so special in how you భూమి బెన్, థ్యాంక్ యూ. మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేసే విధానం, పరిచయం చేసే విధానం ఎంతో విశేషంగా ఉంటుంది. insightful words. మరి మోహిని దీది, ధన్యవాదాలు. Baba as the చాలా ocean మరి of knowledge. ఇన్సైట్స్ ఇచ్చారు. When you బాబా were explaining to us about the జ్ఞాన subconscious సాగరుడు అని unconscious చెప్పారు. mind. మీరు మరి అలా And so చేతనావస్థ, today ఉపచేతనావస్థ గురించి is మాట్లాడినప్పుడు this ocean కాన్షియస్, of సబ్ knowledge కాన్షియస్ and అంటే how ఈ జ్ఞాన silence సాగరాన్ని సైలెన్స్ లో ఎలా కలుస్తున్నాం. to సైలెన్స్ reach the మనల్ని subconscious. ఈ So it's as if ఉపచేతనావస్థను the చేరుకోవటానికి ఎలా it's both worlds, the conscious mind meets the సాధ్యమయ్యేలా subconscious mind చేస్తుంది. అంటే with ఈ the ocean of knowledge. చేతనావస్థ, ఉపచేతనావస్థతో మరి I thought జ్ఞాన it would be సాగరుడితో helpful if we కలుస్తుంది. look tomorrow morning in Baba's Murli to రేపటి pick out పొద్దున a బాబా specific మురళిలో point ఒక that makes మురళి me పాయింట్ dance. తీసుకొని What దాని గురించి in that Murli సాధన చేస్తే touches అది the నన్ను heart, నృత్యం చేయిస్తుంది. cools the mind, అది ఏదైతే makes నా me మనసుకు carefree, తాగుతుందో, నా మనసును worry తేలిగ్గా free, చేస్తుందో, and నన్ను fearless? నిశ్చింతగా చేస్తుందో, నిర్భయంగా So చేస్తుందో, today's homework is హాయిగా చేస్తుందో అదే పాయింట్ తీసుకొని సాధన చేయాలి. the ఈరోజు ocean of హోంవర్క్ silence is సైలెన్స్ యొక్క పునాది Baba, జ్ఞానము. the ocean of బాబా knowledge, జ్ఞాన is సాగరుడు dancing the dance of knowledge in front of me. జ్ఞాన నృత్యాన్ని I నృత్యం watch the చేస్తున్నారు dance, నా ముందు. feel ఆ the music, డాన్స్ and చూస్తున్నాను, allow myself మ్యూజిక్ to go వింటున్నాను. to the నన్ను shore నేను ఆ of silence. సైలెన్స్ తీరానికి So now let's go to that shore in చేరుకుంటున్నాను. meditation and melodies ఇప్పుడు ఆ to మెడిటేషన్ experience Baba మరియు బాబా యొక్క as the పాటలో ocean. అనుభవించేద్దాం. బాబాను జ్ఞాన సాగరుడిగా అనుభవించేద్దాం. సైలెన్స్ I, పునాది the soul, జ్ఞానమే. ఆత్మనైన go నేను to the shore of silence. సైలెన్స్ తీరానికి వెళ్తున్నాను. Baba, the ocean of knowledge, బాబా జ్ఞాన సాగరుడు is dancing the dance of knowledge జ్ఞాన నృత్యాన్ని with me. నృత్యం చేస్తున్నారు నా ముందు. I, the soul, ఆత్మనైన నేను watch the dance. ఆ డాన్స్ ను చూస్తున్నాను, I hear the music ఆ మ్యూజిక్ వింటున్నాను. and allow myself నన్ను నేను to return తిరిగి to the shore ఆ of silence. సైలెన్స్ తీరానికి చేరుకుంటున్నాను. I remain in complete silence. నేను పూర్తి సైలెన్స్ లో ఉన్నాను, యోగంలో ఉన్నాను, With the Supreme Soul. పరమాత్మతో ఉన్నాను. I am in front of the ocean of truth. నేను ఆ I am సత్యమైన free, సాగరుడికి దగ్గర ఉన్నాను. worry నేను free, కేర్ ఫ్రీగా ఉన్నాను, and నిశ్చింతగా ఉన్నాను, నిర్భయంగా ఉన్నాను. this joy
is ఈ called హాయి for him. He wants to make me just the same. He lifts me higher than a mountain. He fills my pockets with precious gems. In the silence, I remember. Then I turn and dance again. I surrender to the music. I am dancing to the shore. For this knowledge is like an ocean that my heart has known before. I am dancing with my Father. We dance together. I hold his hand. For in the silence I can hear him. He is calling out my name. Bacche, bacche. Om Shanti. Om Shanti. Welcome to Vikti Journey of Vikti Parivar. Nice to be with you all again. And such a good theme with the pilgrimage of silence. గ్రీటింగ్స్ అందరికీ. ఇది మంచి టాపిక్, సైలెన్స్ యాత్ర. నేను ఎంతో సైలెన్స్లోకి వెళ్ళాను వింటూ వింటూ. ఏ ప్రశ్నలు లేవు నాకు ఇప్పుడు. నేను ఏదైనా తప్పు చేస్తున్నాను, నాకు ప్రశ్నలు రావట్లేదు. మరి ప్రశ్నలు ఉండాలి మనం సైలెన్స్లోకి వెళ్ళిన తర్వాత. కానీ సైలెన్స్లోకి వెళ్తే ప్రశ్నలు రావా? మరి మనం ఇంకేం చాట్ చేస్తాం, ఇంకేం మాట్లాడుకుంటాం? నాకు ప్రశ్న రాకపోతే. మరి మోహిని దీది కూడా సైలెన్స్లోకి వెళ్ళిపోయారు, నేను కూడా సైలెన్స్లో ఉండిపోయాను. ఇంక చిట్ చాట్ ఎలా? Actually, I was. Here you are, Om Shanti, Mohini Didi. Good ఎందుకో evening. మోహిని దీది వచ్చేసారు. ఓం శాంతి. So you have to help me tonight because I went. మీరే నాకు హెల్ప్ చేయాలి. నేను సైలెన్స్ లోపలికి వెళ్ళిపోయాను, మాటలేం రావట్లేదు. నా ప్రశ్నలన్నీ పోయింది సైలెన్స్ లో. No more questions. ఇంక ప్రశ్నలు మిగలలేదు, మీరే హెల్ప్ చేయాలి. I will use one question that was sent by someone from Avyakti Parivar. And it's very funny. నాకైతే లేవు కానీ అవ్యక్త పరివారంలో ఎవరో ప్రశ్న పంపించారు. అది ఫన్నీ క్వశ్చన్, అది ఒక్కటే వచ్చింది. అది మీరే ఈ రాసి 20 నిమిషాల్లో అదే ఆన్సర్ చేశారు, అదే ప్రశ్నని. వాళ్ళు మీరు ముందే జవాబు చెప్పేశారు, ఇంకేం మిగలలేదు, ఇంకేం ప్రశ్న లేవు ఈరోజు. నాకున్న ప్రశ్న అసలు అయితే మోహం గురించి. ఆ మోహం యొక్క బీజాన్ని ఎలా భస్మం చేయాలి? ఆ బీజాన్ని భస్మం చేస్తున్నా అది మళ్ళీ వెనక్కి వస్తుంది, అటువైపు లాగుతుంది. వాళ్ళని ఫోన్ చేయటం కోసం వాళ్ళ ఆకర్షణలోకి వస్తూ ఉన్నాను. మరి ఉపచేతన వస్తూ మాట్లాడుతూ ఉంది. మీరు అది ఆల్రెడీ చెప్పారు, కానీ ఇంకేమైనా ప్రాక్టికల్గా సలహాని ఇస్తారా? ఆ మోహాన్ని, ఇంకా మిగిలి ఉన్న మోహాన్ని జయించటం గురించి ఇంకేమైనా చెప్తారా? అది ఎలాంటి మోహం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఎన్నో సంబంధాలు అయితే ఉన్నాయి, ఇంకొకటి కొత్త సంబంధాల్లోకి రావటము, అక్కడే మనకు ఎంతో చాయిస్ వస్తుంది. మరి కొత్త సంబంధాలను నేను తయారు చేసుకోవాలా, ఆ బంధంలోకి వెళ్ళాలా,
లేక బాబాని గుర్తు చేసుకుంటూ ఉండాలా, బాబా స్మృతిలో ఉండాలా, వాళ్ళకు మంచి శుభాశీస్సులు పంపించాలా. ఒక్కోసారి ఆకర్షణ ఉంటుంది, మనం దాన్ని దాని గురించి ఏదో కోరికుంటుంది, పార్ట్నర్షిప్ ఏదో ఒకటి సూక్ష్మమైన కోరికలు. మరి మనం మళ్ళీ ఇంకేదో కొత్తది మొదలెట్టడం వల్ల, కొత్త సంబంధాల వల్ల ఇంకా బంధాన్ని పెంచుకుంటున్నామని తెలుసుకోవాలి. మరి నేను అది తెలుసుకున్నప్పుడు అది సరైన చాయిస్ కాదు అని తెలిసినప్పుడు మనం అనుకున్నట్టుగా జరగనప్పుడు అవుతూ ఉంటుంది అలా మనలో అప్పుడప్పుడు. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత ఏ కారణం వల్ల పాత కార్మికాతాలు వేరు వేరు ఆత్మలను ముందు తీసుకొస్తూ ఉంటాయి కర్మఖాతాల వల్ల. అప్పుడు మనం ఆ సంబంధంలోకి వెళ్తాము, అది సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే ఆ కర్మఖాత పూర్తి అవ్వగానే నేను ఫ్రీగా ఉండాల్సింది, అనవసరంగా ఇందులో వచ్చాను అనుకుంటారు సంబంధంలోకి. కానీ ఆల్రెడీ మీరు ఆ ప్రయాణంలో ఉన్నారు. నేనేం చెప్తాను అంటే ఆలోచించండి, నా జీవిత లక్ష్యం ఏంటి? బంధాల నుండి ఫ్రీగా ఉండటమా, కొత్త బంధాలు చేసుకోవటమా? నేను ఎంతో మందిని చూశాను, కొత్త బంధం, కొత్త సంబంధం కలుపుకున్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకు అనిపిస్తుంది, కొంతకాలం వాళ్ళకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత బాధపడటం మొదలెట్టారు, నేను చేయకుండా ఉండాల్సిందే అనుకుంటారు. ఎందుకంటే అందులో సుఖం ఉండదు, మరి సంతోషం ఉండదు, ఏదో కర్మఖాతా వల్ల అందులో చిక్కుకుపోయి ఉంటారు. మరి కర్మఖాతాలు మన స్మృతి ద్వారా అయినా తొలగించుకోవచ్చు. మన మనసులో మనం ఆత్మకు ఎన్నో శుభ ఆశీస్సులు ఇవ్వచ్చు. మరి కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. నాకు పరిస్థితి ఏంటో తెలియదు, నేనైతే అనుకుంటున్నాను ఇది ఏదో పరిస్థితిలో కొత్త బంధం ఎక్కడి నుండో వస్తుంది, నచ్చటమో లేకపోతే కలిసి ఉండటము కోసం కోరిక కలిగి ఉంటుంది అనుకుంటున్నాను. A relationship that is already there, maybe mother and child or husband and wife. వాళ్ళు చెప్పేది ఆల్రెడీ ఉన్న సంబంధం గురించి, తల్లి కొడుకైనా లేకపోతే ఇంకా ఎలాంటి మోహం అయినా ఆ యొక్క బీజాన్ని భస్మం చేయాలి అంటే ఎలా? And she said, yeah, but I look at the qualities, and what if I start liking the క్వాలిటీలను చూసి మరి ఆ వ్యక్తిని ఇష్టపడుతూ ఉంటే, but it's still feel that there's a pull toward the soul. So, but I don't have more details. What you have to do is to have ఏం చేయాలంటే, but look at that one as a soul. Because you are forming మంచి relationship. భావన ఉండాలి, వాళ్ళని ఆత్మలాగా చూడండి. ఎందుకంటే ఆత్మతో సంబంధాలు ఏర్పరచుకుంటున్నాం. మరి ప్రేమ ఉండొచ్చు కానీ బంధం ఉండకూడదు. మరి సిస్టర్ కైనా బ్రదర్ కైనా ప్రేమ ఉంటుంది, ఫ్రెండ్ కైనా. కానీ ఆత్మాభిమానం ఉన్నప్పుడు, సంబంధం ఉన్నప్పుడు అంతర్లీనంగా ఆ యొక్క బీజం భస్మం అవ్వలేదనుకోండి, మరి భస్మం అవ్వాలి. కానీ అమ్మే అనుకోండి, మీరు అన్ని చేయొచ్చు కానీ బంధంతో చేయరు, మోహంతో చేయరు. మీరు అన్ని చేయాల్సినవన్నీ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మీలో విచారం మిగలదు. విచారం ఉంది అంటే దేనికైనా అది మోహం యొక్క కారణంగానే. వాళ్ళకి ఏమన్నా అయ్యింది అంటే మనకు ఎంతో బాధపడతాం. మరి ఏం జరిగినా కానీ ఆత్మాభిమానంలో దగ్గర సంబంధంలో ఉండాలి. బాబాని ఇంకా స్మృతి చేయాలి, శుభాశిస్సులు సాకాశను ఇవ్వాలి. మరి ఇలా సంబంధాల ద్వారా సహాయం చేయటం ఆత్మాభిమానంలోనే సాధ్యపడుతుంది.
relationship as soul consciousness, ఇష్టపడితే relationship ప్రజల్ని వాళ్ళ ఆత్మ support, it can be of ఆత్మాభిమానంలో వాళ్ళతో ఉంటే వాళ్ళకు ఫ్రెండ్గా ఉండొచ్చు, వాళ్ళకు సహాయం చేయొచ్చు, సరైన రీతిలో చేయొచ్చు. అదే నిజమైన సత్యమైన ప్రేమ. అది మోహం కావదు. ఆ దగ్గరతనం దాదిల్లో ఉన్నది కూడా చూస్తే దాది జానకి మీ అందరికీ తెలుసు కదా, అందరినీ ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు, అందరితో పాటు అందరు దాదీలు అంతే ఉండేవాళ్ళు. నేను చెప్పినట్టుగా ఒకసారి మరి చేతులు చాపి పెద్ద భుజాలతో ఆలింగనం చేసుకోవాలనుకునే వాళ్ళు. ఒకవైపేమో నాకు మధువన్ వైపు చాలా ఆకర్షణ ఉంది, రెండో వైపేమో నేను ఆలోచిస్తున్నాను మరి నేను మరి వాళ్ళ కాటేజ్ లో చూసాను, ఇప్పుడు అందరూ మెమోరియల్స్ గా మారిపోయారు. మరి నేను ఎలా ఫీల్ అవ్వాలి? నాకు ఎంతో ప్రేమ ఉంది కదా వాళ్ళ మీద. మరి కానీ ఇంకా ప్రేమగానే ఉండాలి. మరి తను అంత ప్రేమ నాకు కూడా ఇచ్చారు దాదీలు. మరి మరి మోహం కూడా ఉండొచ్చు, కానీ తాను ఏదైనా తినేటప్పుడు నన్ను కూడా గుర్తు తెచ్చుకుంటారు. దాది జానకి ఒకసారి అన్నారు, పవిత్రత ఉన్నప్పుడు ఆ మోహం ఉండదు అన్నారు. ఎంతో ప్రేమ, ఒకరిపై ఒకరికి అనురాగం ఉంటుంది, కానీ మోహం ఉండదు అన్నారు. మరి మోహం అనేది శరీరాభిమానం ద్వారానే వస్తుంది. సంబంధాలు మంచివే, బాగానే ఉంటాయి ఎక్కువ సంబంధాల వల్ల. మన ఈ దైవీ పరివారంలో ఎంతమంది ఉన్నారు, అందరికీ ఎంతో ప్రేమ ఉంది, కానీ బంధం అయితే లేదు కదా. ప్రశ్నలు, మరి ఎందుకని మోహం చివరి చాప్టర్, మరి మొదటి చాప్టర్ లోనే ఉండాలి కదా, 18వ చాప్టర్ లో ఎందుకు పెట్టారు మోహం గురించి? నష్టమోహ స్మృతి స్వరూపం గురించి. నష్టమోహ స్మృతి because of the quality of your love right from the beginning, attachment didn't come. There was not మరి మొదటి నుండే మీకు మోహం లేదా? దాదీలతో నాకు ఎప్పుడు మోహం లేదు, కానీ మంచి కనెక్షన్ ఉంది దాదీలతో. నాకు తెలిసేది, నేను ఫీల్ అయ్యేదాన్ని, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళు నన్ను ఏం చేయాలనుకుంటున్నారు, ఈ విధమైన గట్టి ఫీలింగ్స్ సరైన సమయంలో నన్ను తాకేవి. మరి మోహం అంటే అది మనుషులకే కాదు, అంతా మోహ సంబంధమే కదా, మనుషులతోనే కాదు. అది సంపద అయినా, మన అహంకారం అయినా, అదంతా దానికి పునాది ఈ మోహమే, లోభానికి, వీటన్నిటికీ. దీనివల్ల ఎంతో మంది ఆత్మలు పవిత్రంగా ఉండరు. మరి నేను పవిత్రంగా ఉన్నా కాబట్టి నా భాగస్వామి హ్యాపీగా లేడు అంటే అది కూడా మోహమే కదా. మరి ఆ మోహంలోనే ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. అది సంపద అయినా అవ్వచ్చు, చుట్టాలైనా అవ్వచ్చు, వస్తువులైనా అవ్వచ్చు, మన శరీరం కూడా అవ్వచ్చు. తప్పకుండా మన శరీరం మొట్టమొదటిది. మరి ఈ మోహమే దేహాభిమానానికి బీజం. శరీరానికి సంబంధాలకు, మోహాలకు, వస్తు వైభోగాలకి అన్ని వస్తాయి. అందుకే మరి అతీతంగా ఉండాలి, నిర్మోహిగా ఉండాలి. ఇదే ఆత్మాభిమాన స్థితి. మనం మోహం గురించి చింతించొద్దు మనం, కానీ ఆత్మాభిమానాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. అందరినీ ఆత్మలుగా చూడండి. There's no problem, but eat in remembrance of Baba. I'm feeding the body, so you're not feeding your బాబా స్మృతిలో తినండి. నేను ఈ శరీరానికి ఆహారాన్ని అందిస్తున్నాను అంటే నాకు కోరికతో తినట్లేదు, శరీరానికి అవసరమైంది ఇస్తున్నాను. అలా కోరికతో కాకుండా స్మృతితో, బాబాని స్మృతితో తినండి. మరి ఒక్కోసారి మనం మర్చిపోయినా మన ఆ రుచిని చాలా సమయం, కానీ ఏదైనా చూడగానే నాకు ఇది నచ్చేది కదా, నేను బాగా తినేవాడిని, ఇది ఇవ్వనా అనుకుంటాం. అది ఎక్కడి నుండి వచ్చింది? అందుకే దాది యజ్ఞంలో కూడా దాది ప్రకాశం అని మీకు అందరికీ ఏమి నచ్చుతుంది అని అడిగేవాళ్ళు. మమ్మల్ని బస్సులో తీసుకొని
తీసుకెళ్లే వాళ్ళు, పాండు చుట్టూతా పిక్నిక్లకి తీసుకెళ్లే వాళ్ళు. అదంతా మోహం కాదు కదా. అంటే మీరు పూర్తి జీవితాన్ని ఆనందిస్తున్నారు, కానీ ఈ బంధాలకు అతీతంగా ఉంటున్నారు, మోహానికి అతీతంగా ఉంటున్నారు. నాకు ఎక్కడైనా మోహం ఉండొచ్చు, కానీ తప్పకుండా నేను తెలుసుకున్నాను, నేను బ్రాహ్మణుడిగా చిన్నగా ఉన్నప్పుడు మరి ఎందుకు విచారం ఉండాలి, మరి అవి ఎందుకని అంత మంచి వాళ్ళు విచారంగా ఉన్నారంటే అది మోహం వల్లే. నేను మరి అలా పెరిగాను, ప్రేమపూర్వకంగా పెరిగాను. మరి మన కష్టాలకు నష్టాలకు కారణం మోహమే. అది వ్యక్తులైనా అవ్వచ్చు, వస్తువులైనా అవ్వచ్చు, సంపదలైనా అవ్వచ్చు. అందుకే చివరి చాప్టర్ లో మనం సంపూర్ణ స్థితికి వెళ్ళాలి అంటే మన అవగాహనలో ఉండాలి, ఎలాంటి మోహాలు ఉండకూడదు. అందుకని ఆ సూక్ష్మమైన ఆలోచనలు, ఉపచేతన అవస్థల గురించి ఆలోచిస్తున్నాను. మరి ఎలా మోహం కనపడదు, కానీ మరి మోహం కాకుండా ఉపచేతన అవస్థలో కూడా ఈ ఆలోచనలు వస్తున్నాయి. ఎవరి గురించి అయినా, ఏ స్థానం గురించి అయినా ఒక పర్టికులర్ విధానంలో చూడాలి, అది తెలుసుకోవాలి. ఆ యొక్క యాంగ్జైటీ వలన, ఆందోళన వలన, ఆ యొక్క చింత వలన ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. అది మనం ఆలోచిస్తే ఎక్కడైతే కోరిక ఉందో, ఎక్కడైతే ఆందోళన ఉందో, ఎక్కడైతే మోహం ఉందో అక్కడ ఎన్నో ఆలోచనలు వస్తాయి. Silence, because if there is attachment, silence తో లింక్ చేస్తున్నాను. మరి మోహం ఉంటే తప్పకుండా ఆత్మ, మోహం అంటే కాన్షియస్ కానీ సబ్ కాన్షియస్ కానీ క్వైట్ గా ఉండవు. మరి మీ సబ్ కాన్షియస్ ఉపచేతన అవస్థ గురించి మాట్లాడినప్పుడు మరి ఉపచేతన అవస్థ దేంతో కనెక్ట్ అవుతుంది? కాన్షియస్ మైండ్ అయితే చేతనావస్థ మైండ్ తో ఉన్నప్పుడు ఉపచేతనావస్థ దేంతో ఉంటుంది? ఉపచేతనావస్థ కూడా సంస్కారంతో, రెండు సంస్కారంతోనే కలిసి ఉంటాయి. సంస్కారాలు ఆలోచనల రూపంలో వస్తాయి. కొన్ని సంస్కారాలు ఉన్నవి మనకు తెలియవు, అవి మనలో కలిసి ఉంటాయి. అవి ఉపచేతన మనసు హృదయంలో ఎక్కడో లోతుగా ఉంటాయి. మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ సూక్ష్మమైన ఆలోచనలు మనకు వెంటనే తెలిసిపోతుంది మనలో ఉన్న సూక్ష్మమైన అలవాట్లు. ఇదంతా సంస్కారం నుండి వస్తుంది కదా. అవన్నీ సంస్కారాల నుండి. రెండు, కొన్ని సంస్కారాలు కొన్ని పనులు చేస్తాము, ఏదో ఒక సమాచారం వస్తుంది. సంస్కారాలు ఆలోచన రూపంలో వస్తాయి. కొన్ని సంస్కారాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి. అవి సూక్ష్మమైన ఆలోచనల్లో వస్తూ ఉంటాయి. నేను చెప్పినట్టుగా ఒకటేమో ఎక్స్పెక్టేషన్, ఇంకోటేమో శుభాశీస్సులు. మాంట్రియల్ పరివారం చాలా పెద్దగా ఉండాలి, కావాల్సినవన్నీ రావాలి, అలాంటి గుడ్ విషెస్ చేస్తా అనుకోండి. మీరు ఈరోజు చెప్తున్నారు మీరు చాలా పెద్ద పరివారం బాగా చేస్తున్నారని. ఈ విధంగా పవిత్రమైన ఆలోచనలు, శుభాశీస్సులు తో ఉండాలి. ఏదైనా ఆశ ఉన్నా అది మోహం అవ్వదు. ఏదైనా అనుకున్నట్టుగా అవ్వకపోతే, దాన్ని మనం మార్చుకోలేకపోతే, మనం మంచి శుభాశీస్సుల ద్వారా సాధ్యపడుతుంది. అందుకే ఎప్పుడైతే బాబా మాట్లాడతారో ప్యూర్ ఫీలింగ్స్, స్వచ్ఛమైన భావనలు, శుభాశీస్సులు, మరి ఈ ఫీలింగ్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి, చాలా చాలా డెలికేట్ గా ఉంటాయి. అందుకని ఎప్పుడు అలసిపోవద్దు.
ఏదైనా కావాలి, ఏదైనా చూడాలి అంటే మంచి మంచి ఆశీస్సులు ఉంచుకోవాలి. అదే మన సూక్ష్మమైన బంధాలను తొలగిస్తుంది. నేను కనుక్కుంది ఏంటంటే ఈరోజు 1-2 సంఘటనలో నాకు చాలా సూక్ష్మమైన ఆలోచనలు ఉన్నాయి అనిపించింది. ఎమ్మటే అనుకున్నాను. అందులో నుండి వాటిని కూడా ఏదో విధంగా ఏదో చేయాలి, తొలగించుకోవాలనుకున్నాను. ఒకసారి మన అవగాహనలోకి వచ్చిన తర్వాత సూక్ష్మమైన ఆలోచనలు మనకు వెంటనే తెలుస్తుంది ఏ విధమైన సంస్కారం, ఏ విధమైన మోహం ఉంది. ఆ మోహం వల్లనే మనకు అసూక్ష్మమైన ఆలోచనలు వస్తున్నాయి. అవి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉండొచ్చు, మన యోగాన్ని. మన నిద్రను పాడు చేయొచ్చు, ఇంకా ఎన్నో విధాలుగా రావచ్చు. అందుకనే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. వాటిని మంచి శుభాశిస్సులుగా మార్చుకోండి. దానివల్ల ఎక్కువ శక్తి, ఎక్కువ ప్రాప్తులు ఉంటాయి. ఎలాంటి ఆందోళన ఉండదు. మరి ఉపచేతన అవస్థను స్వచ్ఛపరచుకోవటం అంటే అదేనా? సూక్ష్మమైన ఆలోచనలు ఉండాలా? అంటే గుడ్ విషెస్ ఉండాలి, మంచి విషెస్ ఉండాలి. అదేనా దారి? Good wishes and pure feelings. Good wishes, pure feelings. ఈ రెండు మన ఉపచేతన అవస్థను క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే మనకు ఆలోచనలు ఉంటాయి కానీ అవి డిస్టర్బ్ చేయవు. మీకు తెలుసు, మీకు డీప్ చాట్ ఏదైనా మనసులో గొనలు నడుస్తూ ఉంటే ఆలోచనలు, వాటిని ఆపలేకపోతే అర్థం అది ఉపచేతన అవస్థలో ఉన్న సూక్ష్మమైన ఆలోచనలు. మరి మీరు చెప్పారు కదా, జ్ఞానం ఎప్పుడు సైలెన్స్ గా అవుతుంది అంటే ఆ జ్ఞానం అనుభవంగా అవ్వాలా, అది గుణంగా అవ్వాలా, అది మనలో ఎలా కలుస్తుంది? జ్ఞానం సైలెన్స్ గా ఎలా అవుతుంది అంటే మొట్టమొదటి పాఠంలోనే తెలుసు, నేను ఆత్మను, నేను శాంతియుతమైన ఆత్మను, నేను ప్రేమ పూర్వకమైన ఆత్మను. మరి మనం దాని గురించి అప్పుడు ఆలోచిస్తే ఎన్ని ఆలోచనలు వాటి వల్ల మారిపోయి ఉంటాయి. నేను ఆత్మాభిమానిని, ఆత్మ అనుకోగానే ఎంతో అనవసరమైనవన్నీ మారిపోతూ ఉంటాయి. అంటే వెంటనే ఆత్మాభిమానిగా అయ్యామని కాదు, ఆత్మ జ్ఞానం వల్ల ఎన్నో ఆలోచనలు మారుతూ ఉంటాయి. అలా స్వయ అవగాహనలోకి రావటం అంటే మరి అదే కదా సైలెన్స్. But we don't experience that silence. But now when you think that as much we are deepening ఆలోచించినప్పుడు మనం ఎంతైతే మన అవగాహన ఎరుగుతుందో అంతగా మనం సైలెన్స్ లో ఉంటాం. Silence and knowledge tonight. So I was reflecting on the previous evenings, and my questions was about the connection of silence and purity, but I'm sure it will be another evening that you will be taking that connection. But I'm wondering if knowledge becomes silence when silence గా మారితే, జ్ఞానం నాతో, నా పవిత్రతతో కలిసి ఉంటే, because I can say I'm a soul and not connect. నేను ఆత్మగా చూసుకోగలను కానీ ఆత్మతో ఎలానో అది కనెక్ట్ చేసుకోలేకపోతే మరి జ్ఞానం చాలా రిఫైన్డ్ గా నా పవిత్రతతో కలిసి సైలెన్స్ గా మారుతుందా? అలా కుదురుతుందా? ఇది చెప్తున్నారు. నా ఆత్మగా తెలుసుకొని, నేను ఆత్మను అనుకొని ఇప్పుడు సత్యమైన స్వయంతో కనెక్ట్ అవ్వాలి. నేను నిన్న చెప్పినట్టుగా మనసులో ఆలోచనలు, బుద్ధిలో ఆలోచనలు, ఈ సైలెన్స్ ఉన్నప్పుడే అప్పుడే సాధ్యపడుతుంది చూసుకోవటానికి. అర్థంలా నా సత్యమైన స్వయాన్ని చూసుకోవటానికి సాధ్యం అవుతుంది. మరి నాది అనుభవం కూడా అదే. అది మన పవిత్రత అన్న,
ఆత్మాభిమానం అన్నా కానీ you come to know your soul, మీకు something ఆత్మాని very తెలుసుకోగానే deep, right? And it's with the knowledge, and now పవిత్రత it's with the పెరుగుతుంది. అది జ్ఞానం ద్వారా పెరుగుతుంది. మనకి ఇప్పటికి ఎన్నో ఏళ్ళుగా జ్ఞానం true ఉంది. self, and true మనం self is definitely pure. Because as long as the sanskar హృదయాన్ని తెలుసుకున్నాం, doesn't change completely, or if there are still traces of body consciousness, సంస్కారం మారకుండా ఇంకా దేహాభిమానం we ఉంటే even talk about sanskars now with Dadiji thought, that we should just say divine character and divine virtues. But if there is an old sanskar that is left in a corner, it will continue to ఏదైనా పాత activate. సంస్కారం ఎక్కడో మూలలో ఉంటే అది సూక్ష్మంగా ఆలోచనలు రేకెత్తిస్తుందా? So do like the goddess, అందుకే with the sword and the జ్ఞానం అనేది knowledge wheel to కత్తితోనూ sanskar. చూపిస్తూ ఉంటారు. పాత సంస్కారాలను తొలగించినట్టు, లేకపోతే మరి దేవతలకు చిపురు కూడా ఇవ్వాలి ఆ సంస్కారాన్ని తొలగించుకోవడానికి. Cultivate new sanskars, ఇది అంటున్నారు. మరి కొత్త సంస్కారాలను ఎందుకు ఎందుకు తయారు చేసుకోకూడదు? anxiety there because it's lack of దానివల్ల ఏదైనా maybe చింత ఉంటే మనకు ఓర్పు లేకపోవటం వలన, నమ్మకం లేకపోవటం వలన వస్తుంది. మరి ఎక్కువ ఓర్పు, ఎక్కువ నమ్మకం ఉండాలి. అదే ఆ సంస్కారం పోతుంది. దానివల్ల కొత్త సంస్కారాన్ని తయారు చేసుకోవచ్చు. అందుకే మూడవ సబ్జెక్టు ధారణ. ధారణ అంటేనే ఒకటి ధారణ, ఇంకొకటి కొత్త సంస్కారాలను సాగు చేసుకోవటం, కొత్త సంస్కారాలను సాగు చేయటం. మరి ఇది చాలా మంచి ప్రయాణం. ఇది ఇది అనంతమైన ప్రయాణం. మనం నిర్మోహంగా ఈ ప్రయాణంలో కొనసాగాలి. నేను ఈరోజు సైలెన్స్ లో ఉన్నాను. మీకు కూడా ఒక ప్రశ్న ఉంది. ఎవరు అడుగుతున్నారు? డెడ్ సైలెన్స్ కి స్వీట్ సైలెన్స్ కి డిఫరెన్స్, తేడా ఏంటి? రెండు అనుభవం చేయని బాబా చెప్పారు కదా. పరంధామ స్థితిలో ఏ అనుభవాలు ఉంటాయి? స్వీట్ మధురమైన సైలెన్సా, డెడ్ సైలెన్సా? రెండు ఉంటాయి కదా, రెండు ఉంటాయి. బాబా డెడ్ సైలెన్స్ అని ఎందుకు అంటున్నారంటే చాలా లోతైన సైలెన్స్ ఉన్నప్పుడు ఉంటాం. స్వీట్ మధురమైన సైలెన్స్ అంటే ఆ సుఖం వస్తూ ఉంటుంది ఆ సైలెన్స్ నుండి. అంటే చనిపోయే ముందు స్వీట్నెస్. బాబా డెడ్ అనేది డెత్ గురించి మాట్లాడలేదు. డెడ్ అంటే పూర్తి సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. దాన్ని డెడ్ సైలెన్స్ అంటారు. ఎలాంటి శబ్దం ఉండదు. డెడ్ సైలెన్స్ అంటే డెత్ తో సంబంధం లేదు. డెడ్ సైలెన్స్ రియల్ నిజమైన అర్థం పూర్తి సైలెన్స్. మరి లోపల ఆ మధురత్వాన్ని కూడా అనుభవం చేస్తూ ఉండాలి. అది పూర్తి సైలెన్స్ అని కాదు, సుఖం లేదని కాదు, రెండు ఉండాలి. హాయి ఉండాలి, హాయిగానే ఉండాలి, మధురంగానే ఉండాలి. హాయి మధురత్వంతో కూడిన సైలెన్స్ అది. Yeah, we can have both together, yeah? Yeah, because రెండు కలిపే ఉంటాయి. Baba sometimes say hermit has left body or a great soul. So like that silence, no? In Hindi, they call it sanata. Sanata means like suddenly everything becomes so quiet. That's how described, that silence. And sweet silence is when internally you are aware, but you're really enjoying it and feeling very nice in that సైలెన్స్ అంటే క్వైట్ కావటం, మధురమైన. స్వీట్ సైలెన్స్ అంటే అందులో హాయిగా కూడా ఉండటం, ఎంజాయ్ కూడా చేయటం. Everyone must have sent comments that they like this topic. As soon as we started hearing about silence, ఈ టాపిక్ మొదలెట్టగానే, సైలెన్స్ గురించి వినగానే, అది సైలెన్స్ ని last 2 days as if just by focusing on silence, it's almost as if we're invoking Sattva region and the home. సైలెన్స్ ని ఫోకస్ చేయటం ద్వారా సూక్ష్మవతనాన్ని మనతో ఇక్కడ ఈ భౌతిక లోకంలో మనతో ఉన్నట్టుగా అనుభవం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మోహం అనేది చివరి చాప్టర్ నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మఫిన్ స్టోరీ లాగా ఉంది. ఒకసారి ఆత్మతో అంటాము,
నేను కొంతకాలం క్రితం విన్నాను, you know, they are cooked when they are complete, they are దాదిలు final, you know, they're almost in a సంపూర్ణం crackling state. అవస్థలో ఉన్నారు So అంటాం the కదా. first test of the muffin మరి is to చివరి remove మఫిన్ from చివరి the mold, టెస్ట్ right? To ఆ the- ఆ and if there is a మఫిన్ temptation మౌల్డ్ to లోంచి break the తీయటం. muffin in pieces, మరి and it's not nice to eat. మరి So maybe the last మోహం test అంటే of the soul is మరి the ముక్కలు test అయిపోతుంది to మఫిన్ remove from తీయటానికి. the మోహము container. కంటైనర్ That's నుంచి when తీయాలి. you know if it's going to అప్పుడే remove in one piece పూర్తిగా and then చివరిలోనే into the వస్తుంది ఆ other stage. మఫిన్. మధ్యలో రాదు, ముక్కలవుతుంది. అందుకని మరి చివరి చాప్టర్ లో పెట్టారేమో, మరి శరీరాన్ని వదిలేటప్పుడు ఆత్మ పూర్తిగా నిర్మోహంగా వెళ్ళిపోవాలి, నిర్మోహంగా వదలాలి. మరి అదే గుల్జార్ దాది గురించి కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నో ఏళ్లుగా తెలిసి తను ఈ శరీరాన్ని తనకు కావలసినట్టు ఉపయోగించలేకపోతుందని తెలిసి కూడా తను ఎంతో డీప్ సైలెన్స్ లో ఉండేవాళ్ళు, సంతృప్తిగా ఉండేవాళ్ళు. మరి తనకు తెలుసు ఆత్మ ఇంకా సేవ చేస్తూ ఉంది. మరి మాటలలోనే కాదు, తప్పకుండా యజ్ఞం కోసం సైలెన్స్ ను సృష్టిస్తూ ఉంది. మరి దాది అవ్యక్తంగా అయినప్పుడు, తను లేనప్పుడు, యాక్టివ్ గా లేనప్పుడు కూడా ఆ అనుభవం ఇప్పుడు తెలుస్తుంది. అంటే మరి చివరి పరీక్ష ఈ శరీరాన్ని వదిలేటప్పుడే కదా. Okay, one last question. ఒక చివరి ప్రశ్న, What is the Toli today? ఈ రోజు టోలీ ఏంటి? Yes, that's a big question. అది So పెద్ద today ప్రశ్న. actually we made halwa. ఈ రోజు హల్వా చేసాం. Everyone knows about halwa, right? అందరికి హల్వా గురించి తెలుసు కదా. And I went to all the centers. జర్మనీ Every was halwa. వెళ్ళాను, అన్ని సెంటర్ వెళ్ళాను, అన్ని చోట్ల హల్వానే. Taught us this one bowl. మరి నేను జర్మనీ వెళ్ళినప్పుడు అందరూ సుదేశ్ హల్వా ఇది ఒక్క టోలీ నేర్పించారు. ఎందుకంటే అన్ని చోట్ల కేక్ చేసేవాళ్ళు హల్వా చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే అన్ని చోట్ల టేస్ట్ వేరుగా ఉంది. ఈరోజు టోలీ హల్వా. ఈరోజు మనందరం కూడా బోగుగా హల్వా ఆఫర్ చేసేప్పుడు హల్వా చేసాము టోలీ బదులు. Perfect Toli for answering the question about sweet and dead silence. Is it sweet? మధురత్వం, డెడ్ సైలెన్స్ గురించి. మరి హల్వా డెడ్ సైలెన్స్ స్వీట్ కంబైన్డ్ హల్వా. You see, we made it without any question. We still had a lovely chit chat. క్వశ్చన్ లేకుండా చిట్ చాట్ వేసుకున్నాం, బాగుంది. All right, nice. Halwa from cream of wheat. Cream of wheat. గోధుమ హల్వా. We poach it, make it little brown, and then put either water or sugar, milk and sugar. Yeah, tastes very good. Okay. But this also leaves the pot like muffin, right? No, Baba. మఫిన్ ని అది వండినప్పుడు రెడీ అయినప్పుడు అది అది వండిన గిన్నెకి అంటుకోదంట. అది ఎంత విడిపోతుంది అది తయారైనప్పుడు. అది హల్వా అయినా ఏదైనా వంటకం అయినా కూడా. సో అంటుకున్నప్పుడు అంటే మోహంలో ఉన్నట్టు చివరిలోనే ఉడికినప్పుడే కదా అది బయటకు వచ్చేది, అంటుకోకుండా. అట్లానే మనం కూడా చివరిలోనే మోహంలో కంప్లీట్ గా మోహ జీతులు అవుతాము. అందుకే గీతలో చివరి చాప్టర్ లో సంపూర్ణ స్వరూపానికి నష్టమోహ స్మృతి అని చెప్పారు. I said, Daddy, it's very good with lemon. She said, no. We had a big argument. దాది హల్వా చేసేటప్పుడు దాది అందులో నిమ్మకాయ వేయండి అన్నాను. నిమ్మకాయ వేరు అన్నారు, కానీ నిమ్మకాయ వేస్తే బాగుంటుంది దాది అన్నాను. With a little bit of lemon juice. తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ వేసి డైనింగ్ రూమ్ లో ఉన్నారు. And she had the halwa and she said, yes, it's very nice. Maybe she just wanted to please me. అన్నారు. మరి నన్ను సంతోష పెట్టడానికి అన్నారేమో. With lemon, with pistachios. One time you had bananas in halwa. Banana halwa. Yes, that's why. Banana halwa చేశారంటే Anyway, nice being with you tonight again. Lots of love. ఈరోజు మళ్ళీ మంచి సంభాషణ జరిగింది. పెద్ద ఓం శాంతి అందరికీ. Om Shanti. Thank you very much. That was a wonderful